హలో అండి, అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఫైనల్గా నేను ఒక కొత్త మిక్సీ తీసుకున్నానండి. బాగా రీసెర్చ్ చేసి అందరిని అడిగిన తర్వాత నాకు ఒక సుజాత మిక్సీ చాలా బెస్ట్ అని తెలిసిందండి. సో ఆ మిక్సీ ఎందుకు ఇంత బెస్ట్, అలాగే ఆ మిక్సీలో ఏమేంటి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మీ అందరికీ కూడా ఈ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ది సుజాత సూపర్ మిక్స్ గ్రైండర్ అండి. ఇది 900 వాట్స్ కెపాసిటీతో ఉంటుంది. ప్లస్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇందులో 3 బుక్స్ వచ్చినాయండి. ఫస్ట్ బుక్ వచ్చి మనకి మాన్యువల్ గైడ్ అండి. ఇదంతా బుక్లో సో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం ఈ బుక్లో తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి ఇదో బుక్ ఇచ్చారండి. ఇందులో ఏంటంటే సుజాతలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, మనం ఏమేమి పర్చేజ్ చేయొచ్చు అన్నది ఇందులో తెలుస్తుందండి. మొత్తం సుజాతలో 8 మోడల్స్ ఉన్నాయండి. ఇది వచ్చి మిక్సీ, జ్యూసర్ అండ్ గ్రైండర్ అండి. ఇది కూడా సేమ్ అంతే, మిక్సర్, జ్యూసర్ అండ్ గ్రైండర్. కానీ ఇందులో ఏంటంటే కోకోనట్ ఎక్స్ట్రాక్టర్ ఎక్స్ట్రా వస్తుందండి. ఇంకా ఇది వచ్చి డైనమిక్స్ అండ్ సూపర్ మిక్స్ అండి. నేను తీసుకున్నది ఇప్పుడు సూపర్ మిక్స్. ఈ సూపర్ మిక్స్ గురించి మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ రెండు సేమేనండి. ఇందులో 3 జార్స్ వస్తాయి, ఇందులో 3 జార్స్ వస్తాయి. ఇది కొద్దిగా హెవీ ఉంటుందండి. జార్స్ కొద్దిగా హెవీగా ఉంటాయి. సో అదొక్కటే డిఫరెన్స్. ఇలాగా ఇందులో అయితే ఇంకొకటి ఏంటంటే డిఫరెన్స్, ఇలాగా మనకి ట్రాన్స్పరెంట్ జార్ ఒకటి వస్తుంది, బ్లెండర్ జారు. అదొక్కటే డిఫరెన్స్ అండి. ప్రైస్ వైజ్ వచ్చి ఇదొక్కటి కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది. డైనమిక్స్ అనేది ఒక 600 to 800 ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇట్లా బ్లెండర్స్. ఇందులో కూడా 2 వెరైటీస్ ఉన్నాయండి, ఫ్రూట్ మిక్స్ అండ్ మెగా మిక్స్ అండి. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చి జ్యూసర్స్ అండి. ఇందులో పవర్మేటిక్ అండ్ పవర్మేటిక్ ప్రో అండి. ఇంకా ఇవన్నీ కూడా మనకి వైట్ కలర్లో వస్తాయండి. ఇందులో మీరు ఏ మోడల్ తీసుకున్నా సరే ఒకటేనండి, నో ప్రాబ్లం. మనకి సపోజ్ ఇది మీరు సూపర్ మిక్స్ తీసుకున్నారు, డైనమిక్స్ తీసుకున్నారు, మీకు కోకోనట్ ఎక్స్ట్రాక్టర్ కావాలి అనుకున్నా మనం పర్చేజ్ చేయొచ్చండి. ఏ జార్ అయినా సరే ఈ మోడల్లో మనం దేనికైనా సరే సూట్ అవుతుంది, దేనికైనా వాడుకోవచ్చు. ఏమైనా ఎక్స్ట్రా జార్స్ కావాలన్నా మనం ఎక్స్ట్రా జార్స్ కూడా పర్చేజ్ చేసుకుని మనం దీంట్లో ఉన్న ఏ మిక్సీకైనా ఏ మోడల్కైనా సరే యూజ్ చేసుకోవచ్చండి. అదొకటి మంచి అడ్వాంటేజ్ అండి సుజాతలో. నెక్స్ట్ బ్లాక్లో 3 వెరైటీస్ వస్తాయండి. ఇవి ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తారు బ్లాక్లో అండి ఇవి. ఇంకా వీటిలో ఉన్న ఏమేమి సుజాతలో అనుకుంటా అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సుజాతలో స్టవ్, చిమ్నీ, ఫ్యాన్స్ కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు చూసేద్దామండి. సుజాత మిక్సర్ గ్రైండర్. సో ఫస్ట్ ఇప్పుడు మనం వీటి గురించి ఇన్ఫర్మేషన్, అలాగే దీని ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామండి. జనరల్గా నేను విన్నది ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే సుజాత మిక్సీ చూడడానికి అంత బాగోదు లుక్ వైజ్ అలా అనుకుంటారండి. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా, చిన్నగా, నీట్గా, అలాగే అందంగా ఉంది. నాకైతే డిజైన్ అయితే చాలా నచ్చిందండి. అది జనరల్గా మనం వీడియోస్లో, ఫొటోస్లో చూసి అనుకుంటాము, కానీ రియల్గా అయితే చాలా బాగుందండి. ఇంకా దీనికి 900 వాట్స్ కెపాసిటీ ఉండడం వల్ల మోటార్ కెపాసిటీ చాలా ఎక్కువండి. సో మీరు అందుకని దీన్ని మీరు 90 మినిట్స్ వరకు కంటిన్యూస్గా మీరు యూజ్ చేయొచ్చండి మిక్సీని.
అంటే 1.5 hour వరకు మనం దీన్ని కంటిన్యూగా వాడవచ్చు. సో దీని మోటార్ కెపాసిటీ ఎక్కువగా ఉండడం వల్ల మనకి చూసారా ఇక్కడ వెంటిలేషన్స్ ఇచ్చారు. సో దీనివల్ల మనం కంటిన్యూస్గా యూజ్ చేసిన మోటార్ని ఏమీ అవ్వకుండా ఉండడం కోసం ఇట్లాగా వెంటిలేషన్స్ ఇచ్చారండి. వేరే మిక్సీలో ఇది చాలా తక్కువ చూడడం. ప్లస్ మనం చూడండి ఇట్లా ఈజీగా కూడా ఓపెన్ అయిపోతుంది. మనం ఏమన్నా క్లీన్ చేసుకోవాలనుకున్నా సరే మంచి క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇందులో ఇంకా మంచి ఫీచర్ ఏంటంటే 2 meters వైర్ ఇచ్చారండి. ఇది ఏ మిక్సీలోనే ఇవ్వరు, చాలా చిన్న కేబుల్సే ఉంటాయి. నెక్స్ట్ ఏ ఎలక్ట్రికల్ ఐటెంలో కూడా ఇలా 2 meters వైర్ అనేది ఇవ్వరు. ఒక సుజాతలోనే అది మనం చూస్తామండి. లాక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి చూసారా ఇలాగా 4 ఆప్షన్స్ ఉన్నాయండి. లో, హై, మీడియం అండ్ ఆఫ్. లో, మీడియం, హై, ఇది ఆఫ్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంకొక బటన్ ఇచ్చారు. జస్ట్ దీన్ని ప్రెస్ చేసి మనం యూజ్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం తక్కువ యూజ్ చేయాలి, తక్కువ స్పీడ్లో కావాలి అనుకున్నప్పుడు ఈ బటన్ని మనం ప్రెస్ చేసి మిక్సీ ఆన్ చేసి వాడుకోవచ్చు. ప్లస్ మనం వేరే మిక్సీలో చూస్తాం కదండి, కింద మనకి ఒక బటన్ అనేది ఇస్తారు. ఎందుకంటే మనం ఎక్కువసేపు మిక్సీని వాడుతున్నప్పుడు జనరల్గా మిక్సీ ఆగిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము, మనం బటన్ అది మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసి అప్పుడు మనం మిక్సీని వాడతాము. కానీ దీంట్లో అలాంటి అవసరమే లేదండి. సో అందుకని ఇక్కడ బటన్ ఏమీ ఇవ్వలేదు. దీన్ని మీరు కంటిన్యూస్గా 90 minutes యూజ్ చేసినా అలాంటి అవసరం పడదు, మిక్సీ ఆగిపోవడం అలాంటిది. సో అందుకని మనకి దీనికి అలాంటిది అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదు. చూడండి లుక్ ఎంత బాగుందో మీరే చెప్తారు. ఇందులో 3 jars వచ్చినాయండి. ఫస్ట్ వచ్చి మనం ఇప్పుడు జ్యూసర్ జార్ చూద్దామండి. బ్లెండర్ జారు, జ్యూసర్ అండ్ బ్లెండర్ జారు. చూడండి ఎంత బాగుందో అసలు. క్వాలిటీ కానీ మెటీరియల్ కానీ చాలా బాగుందండి. ఇక్కడ ఈ లిడ్ కూడా ఓపెన్ అవుతుందండి మంచిగా. మనం ఏదన్నా క్లీన్ చేసుకోవాలన్నా లేదు ఇట్లా మనం ఇట్లా పెట్టేసి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇట్లానే ఓపెన్ చేసుకుని మనం ఫ్రూట్స్ కానీ ఏమైనా వెజిటేబుల్స్ కానీ మంచిగా వేసేసుకుని మళ్ళీ ఇలా లాక్ చేసుకుని మిక్సీ యూజ్ చేసుకోవచ్చండి. ఈ లిడ్ అయితే చాలా స్ట్రాంగ్గా చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి. అసలు చాలా బాగుంది మెటీరియల్ కానీ ఏదైనా కానీ. ఇంకా వచ్చి ఇది మన లస్సీకి కానీ మిల్క్ షేక్స్. నెక్స్ట్ ఇందులో మనం వెన్న కూడా తీసుకోవచ్చండి, గ్యారెంటీగా మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇట్లాగా యూజ్ చేసిన తర్వాత ఇవి చూడండి బ్లేడ్స్ ఎంత బాగున్నాయో అసలు. డిజైన్ కానీ చాలా బాగుంది. ఇట్లా మంచిగా ఓపెన్ అయిపోతుంది. మనం క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి ఇలా ఉండడం వల్ల. బ్లేడ్ క్వాలిటీ కానీ అసలు చాలా బాగుందండి, క్వాలిటీ కూడా. ఈ మెటీరియల్ కూడా చాలా బాగుంది అసలు, చాలా హ్యాండీగా ఉంది. సో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకి మంచిగా బయటకు అనేది ఎంత క్వాంటిటీ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. మనకి ఇక్కడ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారండి. ఇది 1.75 లీటర్ అండి. 1.75 లీటర్ జారు అంటే 1.5 లీటర్ వరకు మనం జ్యూస్ కానీ లస్సీ కానీ మిల్క్ షేక్స్ కానీ ఏదైనా సరే మనకు వస్తుందండి. ఇక్కడ చూడండి మెజర్మెంట్స్ ఇచ్చారు మంచిగా. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి. చూడడానికి కూడా చాలా నీట్గా అందంగా కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చి చట్నీ జార్. ఇది 500 ml కెపాసిటీ తోటి ఉందండి. 1/2 లీటర్ అండి. ఇక్కడ చూడండి బ్లేడ్ ఎంత బాగున్నాయో. అన్ని బ్లేడ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇందులో క్వాలిటీ కానీ మెటీరియల్ కానీ చాలా బాగుంది. కింద ఇది చట్నీస్ అట్లాగా మసాలాలు అట్లా దేనికైనా మనం వాడుకోవచ్చు.
చాలా క్వాలిటీ కూడా ఇది కూడా చాలా బాగుందండి. చాలా హ్యాండీగా ఉన్నాయి పట్టుకోవడానికి కూడా జార్స్. నెక్స్ట్ వచ్చి వెట్ అండ్ డ్రై జార్ అండి. చట్నీస్కి, మసాలాలు, స్పైసెస్ అన్నిటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో లిడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే ఈజీగా పెట్టేయచ్చు, ఈజీగా తీసేయచ్చు, కష్టంగా కూడా లేదు, చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ నేను ఎందుకు సూపర్ మిక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే నాకు ఆల్రెడీ ఇంట్లో గ్రైండర్ ఉంది, జ్యూసర్ ఉంది. సో నేనంత డైలీ ఎక్కువగా బాగా మాది మరీ పెద్ద ఫ్యామిలీ కూడా కాదు. సో నేను మరీ ఎక్కువగా యూజ్ చేసేసి పాడైపోతుందన్న ఇది లేదు. అందుకనే నేను సూపర్ మిక్స్ని తీసుకున్నానండి. కొద్దిగా ఫ్యామిలీ పెద్దగా అయ్యండి, ఎక్కువగా మనం మిక్సీని వాడతాము, మా దగ్గర గ్రైండర్ లేదు అన్న వాళ్ళు డైనమిక్స్ తీసుకుంటే బెటరు. ఇలాగ చిన్న ఫ్యామిలీకి మనం మరీ ఎక్కువ యూజ్ చేయము అనుకున్న వాళ్ళకి సూపర్ మిక్స్ బెటర్ అండి. హోమ్ పర్పస్ అయితే సూపర్ మిక్స్ బెటర్ అండి. సో డైనమిక్స్లో ఏంటంటే మీకు కొద్దిగా హెవీ ఉంటుందండి, జార్లు అవి హెవీ ఉంటాయి. సో దానికి వెళ్ళవచ్చు మీరు. కానీ ట్రాన్స్పరెంట్ జార్ కావాలంటే మాత్రం మీరు సూపర్ మిక్స్ని తీసుకోవాలి. లేదు మనకి మీరు ఎక్స్ట్రా జార్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు సూపర్ మిక్స్ తీసుకుని ఎక్స్ట్రా జార్స్ కావాలంటే కూడా తీసుకుని హ్యాపీగా వాడుకోవచ్చండి, సెట్ అవుతుంది. ఇందులో మీరు ఎలాంటిది అంటే ఇప్పుడు పసుపు కొమ్ములు కానీ, పసుపుకి అలాగే ఏదైనా సరే మంచిగా గ్రైండ్ అయిపోతుందండి, మిక్సీ అవుతుంది. వేరే మిక్సీలో అవ్వవు మనకి పసుపు కొమ్ములు ఎలాంటివి. పసుపు చేసుకోవడం ఇందులో చాలా స్మూత్గా మంచిగా అవుతుందండి. ఇప్పుడైతే మీకు నేను ఒకసారి చట్నీ ఎలా చేసుకోవాలి మిక్సీ చేసి చూపిస్తానండి. ఒకసారి ఆట మనకి గోధుమలు కూడా వేసి మనం మిక్సీ చేసుకోవచ్చండి. మంచిగా ఆటా పిండి కూడా తయారైపోతుంది. ఇందులో మంచిగా వెన్న తీసుకోవచ్చు. ఓకే, చూడండి కొత్తిమీర చట్నీ చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ నేను కట్ చేయలేదు కదండి, అలానే వేసేస్తున్నాను. చూద్దాము ఎలా మిక్సీ చేస్తుందో. చూడండి మిర్చి కూడా అట్లానే వేసేస్తున్నాను కట్ చేయకుండా. చూడండి ఎంత బాగా మిక్సీ అయిపోయిందో. చాలా తక్కువ క్వాంటిటీ కూడా మీకు మంచిగా మిక్సీ అయిపోయింది. చూడండి జనరల్గా వేరే మిక్సీ జార్స్లో మనం తక్కువ క్వాంటిటీ వేస్తే మంచిగా పేస్ట్ అవ్వదు, అది అందరికీ మన లేడీస్ అందరికీ తెలిసిందే. ఇందులో గసాలు కూడా మీరు తక్కువ క్వాంటిటీ గసాలు వేసుకున్నా సరే మీకు మంచిగా మిక్సీ అయిపోతుందండి. నేను అందుకనే సుజాత మిక్సీని తీసుకున్నానండి. ఇంత తక్కువ క్వాంటిటీలో మంచిగా మిక్సీ అయిపోయింది. నేను అసలు కొత్తిమీర కొయ్యలేదు కూడా, అలాగే వేసేసాను బంచెస్ లాగాను. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు జ్యూస్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చి మీకు ఇప్పుడు బనానా మిల్క్ షేక్ చేసి చూపిస్తానండి నేను. మనకి ఎలా అవుతుందో జ్యూస్ చూద్దాము. ముందు కొద్దిగా పాలు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇలా బనానాస్ అయితే నేనేమి కొయ్యట్లేదండి, డైరెక్ట్ వేసేస్తున్నాను. అసలు ఈ మిక్సీలో చాలా బాగా మిక్సీ అవుతాయండి. అది వితిన్ మినిట్లో మంచిగా మిక్సీ అయిపోతాయి ఏ ఐటమ్ అయినా సరే. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచి అడ్వాంటేజ్, మీకు అసలు నాయిస్ రాదండి, సౌండ్ అనేది హెవీ సౌండ్ రాదు, చాలా తక్కువ సౌండ్. అసలు వేరే మిక్సీస్ యూజ్ చేస్తుంటే మొత్తం ఇల్లంతా సౌండ్ వచ్చేస్తుంది. ఫ్లో సౌండ్తో మనం ఈ మిక్సీని యూజ్ చేసుకోవచ్చు, అది చాలా అడ్వాంటేజ్. అసలు ఇంట్లో ఎవరికి కూడా డిస్టర్బ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చి షుగరు.
జస్ట్ మీకు చూపిస్తున్నానండి రిఫరెన్స్ కోసం. మీరు ఇంకా జ్యూస్లో మీరు ఏమేమి వేసుకుంటారో మిల్క్ షేక్స్లో అవన్నీ మీరు వేసుకోవచ్చు. జస్ట్ మీకు ఇప్పుడు ఒక ట్రయల్ కింద నేను సింపుల్గా చూపించేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా, జస్ట్ అంతే. ఫిక్సింగ్ కూడా చాలా ఈజీ. మీరు బనానా ఇట్లా డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ లోనే పెట్టి నేను యూజ్ చేస్తున్నానండి. వావ్, ఓన్లీ లోనే పెట్టానండి. అయినా సరే ఎంత మంచిగా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందో చూడండి ఒకసారి. మిల్క్ షేక్ రెడీ. ఎంత మంచిగా స్మాష్ అయిపోయినాయి చూడండి, బనానా కానీ ఏది కానీ. సూపర్ ఉంది అసలు. చాలా బాగుందండి. చూసారు కదా సౌండ్ కూడా ఎంత తక్కువ వచ్చిందో. నేను యూజ్ చేస్తున్నప్పుడే మీకు ప్రూఫ్ కూడా చూపించేస్తాను. సో నేను అందుకని సూపర్ మిక్స్ని సెలెక్ట్ చేసుకున్నానండి సుజాతలోని. నాకు ఇది నా హోమ్ యూస్కి ఇది సరిపోతుందని. సో మీరు కావాలంటే డైనమిక్స్ కానీ ఇంకా వేరే ఏదైనా మల్టీమిక్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా నేను ముందు దీన్ని యూజ్ చేసి ఎలా నాకు యూజ్ అవుతుంది, ఎలా ఉంది దీని పర్ఫార్మెన్స్ అనేది కూడా ముందు వీడియోలు చేయాలనుకుంటే మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. అలాగే మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టినా నేను మీకు ఆన్సర్ చేస్తానండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. లైక్, కమెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.